హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ రెసిపీ పొండుమిరపకాయల చట్నీ. అంటే అప్పటికప్పుడు చేసింది కాదు, ఇది ఫ్రిడ్జ్లో నూరు పెట్టుకుందనమాట. చాలా యమ్మీగా ఉంది అండ్ వర్షం పడుతుంది. చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఏంటంటే నేను ఇప్పటికిప్పుడు చేసింది కాదు, అది ఫ్రిడ్జ్లో ఉన్నది. తాలింపు పెడుతున్నా. తాలింపు పెట్టడం ఒక ఆర్ట్ అనమాట. చిరంజీవి జోక్ గుర్తొస్తుంది కదా మీకు, అదొక ఆర్ట్. తాలింపు పెట్టడం కూడా నిజంగా ఆర్టేనండి. ఎందుకు తాలింపు పెట్టడానికి మెయిన్ మంచిగా శనగ నూనె కావాలండి. శనగ నూనె అండ్ కరివేపాకు చాలా ఇంపార్టెంట్. వెల్లుల్లి ఇలా ఉంటుంది. తాలింపు పెట్టిన తర్వాత ఫస్ట్ గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఆయిల్ మాడిపోతుంది. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. తాలింపు గింజలు మనకి ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత మంచిగా వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయ స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లిపాయ నచ్చిన వాళ్ళని స్కిప్ చేసేయచ్చు, కానీ తాలింపుకి కంపల్సరీగా వెల్లుల్లి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చట్నీ. ఇంగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు, నాకు ఇష్టం ఉండదు, సో నేను స్కిప్ చేశాను. నెక్స్ట్ కరివేపాకు చాలా వేసుకోండి, చాలా బాగుంటుంది కరివేపాకు. అసలు కరివేపాకు స్మెల్ వేరు, అసలు ఆ టేస్ట్ వేరు. కంపల్సరీ తాలింపులకి కరివేపాకు కావాలండి. మీకు తెలియని వంట కాదు, సారీ. అంటే మీ అందరికీ తెలిసింది, మీరు చేసేదే, బట్ నేను ఒకసారి చూద్దామని చూపిస్తున్నాను. బోర్ కొడితే స్కిప్ చేసేయండి. ఇలా పండుమిరపకాయలు, కేజీ పండుమిరపకాయలకి పావు కేజీ చింతపండు వేసి, పసుపు వేసి, ఉప్పు వేసి ముందుగానే అది కచ్చపచ్చగా రోట్లో నూరు పెట్టుకున్న తర్వాత 3-4 డేస్ ఊరిన తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకున్న చట్నీ అది. అలాగా మా చట్నీ తాలింపు ఏం పెట్టకుండా అలాగా పచ్చిది లోపల పెట్టేసుకుంటాం. మనకి కావాల్సినప్పుడు నూనె వేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటాం అన్నమాట. ఈ పండుమిరపకాయ చట్నీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కోర్స్ ఇప్పుడు పండుమిరపకాయ సీజన్ కాదు, బట్ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది చట్నీ, చాలా టేస్టీగా ఉంది. చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. పండుమిర్చి చట్నీ నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది వేడి వేడి అన్నంలోకి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంతేనండి, కావాలా మీకు కూడా ముద్ద? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.